ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న శ్రోతలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు అనుదిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఏ రోజుకి ఆ రోజు నూతనమైన ప్రారంభాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. మేకీభావాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు వినే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించేవై ఉండడం వల్ల మనకు ఆధ్యాత్మికంగా బలాన్ని, రోజంతటికి స్ఫూర్తిని, దేవుని తోడును కలిగించేవై ఉన్నాయని నమ్ముతున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? మనము మారేదము, మార్మమిది గొప్పదే, బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడిదము. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడిదము. ప్రియ యేసుని సంధింప మనమాయన వరమే, ప్రియ యేసుని సంధింప జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతోషము, మాధ్యాకాశమందు సంధించెదము, జయమని పాడు. హల్లెలూయా. అవును, మన ప్రభువు స్తుతికి పాత్రుడు, స్తుతింపదగినవాడు. మధ్యాకాశంలో దొంగ వచ్చినట్టుగా ప్రభు దినం వస్తుందని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు మనము బూరధ్వని మ్రోగగానే ఎత్తబడతాము. మహిమ దేహంతో ప్రభువుని ఎదుర్కొనుటకు ఎత్తబడతాము. మరి ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నామా? రక్షణను కలిగి ఉన్నామా? ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సంఘములో, సహవాసములో దేవుణ్ణి ఎదుర్కొనే సంఘముగా మనం ఉన్నామా అనేది ఈ పాట మనల్ని హెచ్చరిస్తూ ఆలోచింపచేసేదిగా ఉంది. ఈరోజంతా ఈ పాట ఆధారంగా దేవుణ్ణి స్తుతించండి. నేటి వాగ్దానం యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. జీవమును అనుగ్రహించి నీ కృప చూపించావు అంటూ యోబు భక్తుడు ఈ మాటల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యోబు భక్తుని జీవితం మనందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయకమై ఉంది. ఒక మనిషి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ నష్ట పరిస్థితుల్లో, వరుస అపజయాల్లో, కన్నీటి ప్రయాణంలో ఎలా మన భక్తిని ప్రదర్శించాలి, ఎంతగా దేవునిపై విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని గ్రహింపచేసేదిగా యోబు గ్రంథం ఉంది. యోబు అనే వ్యక్తి ఒక నిజమైన వ్యక్తి. కల్పిత పాత్రను ఊహల్లో పుట్టిందో, ఎవరో ఊహించిన కథో కాదు. నిజంగా ఈ భూమి మీద జీవించినవాడు. ఊజు దేశమందు యోబు అను మనుష్యుడుండెను అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. ఉండేవాడట అని బైబిల్ చెప్పడం లేదు, కానీ ఉండెను అని ఖచ్చితంగా రూఢిగా చెప్తుంది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించాడు. ప్రతిరోజు ఉదయాన్నే దహన బలులను తన కుటుంబం కొరకు అర్పించేవాడని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే అంతా బాగుంది అనే సమయంలో శ్రమలు అతని జీవితంలోకి వచ్చాయి. ఒక పరీక్షను అతడు ఎదుర్కోవలసిన పరిస్థితి అతనికి ఎదురైంది. తన జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ తన యథార్థతను మాత్రం అతడు విడిచిపెట్టలేదు. దేవుని సేవించడంలో, స్తుతించడంలో ఏ రోజు కూడా వెనకాడలేదు. ఏమున్నా లేకపోయినా దేవుణ్ణే స్తుతించాడు. చదవబడిన వచనంలో యోబు పలుకుతున్న మాటలు, నాకు జీవాన్నిచ్చావు, నాకు కృపనిచ్చావు అని స్తుతిస్తున్నాడు. జీవము, కృప ఈ రెండు దేవుని దగ్గర నుండి రావాల్సిందే. మనుషులు ఇవ్వలేనివి ఇవి. దేవుడిచ్చే బహుమానం జీవము, కృప ఉంది. మనుషులు వారి వారి స్థాయికి తగ్గట్టు బహుమానాలు ఇస్తారేమో, కానీ దేవుడు తన స్థాయిని బట్టి, శక్తిని బట్టి ఇచ్చేది కృప, జీవము. జీవము దేవుని నుండే రావాలి, మరెక్కడా అది దొరకదు, మరెక్కడా కూడా దాన్ని పొందుకోలేము. కృప దేవుడు ఉచితంగా అనుగ్రహించేది. దేవుడిచ్చే కృప ద్వారానే మన జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం.
యేసు ప్రభువు జీవము కలిగినవాడు. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించడానికే ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించి తిరిగి లేవడంలో ఆయన జీవము కలిగిన దేవుడని నిరూపించబడింది. ఆయన జీవములో మనందరికీ పాలి భాగం ఉంది. ఈరోజు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఎలాంటి వేదన నిన్ను కృంగదీస్తున్నప్పటికీ నీవు చేయాల్సినది జీవమిచ్చు దేవుని వైపు చూడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కృపనిచ్చు, సంరక్షించు, నీ ఆత్మను కాపాడే ప్రభువును కలిగి ఉండడం, ఆయన్ను ప్రార్థించడం, ఆయన వైపు దృష్టి పెట్టగలగడం. ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడు. ఆయన వైపు నీవు చూడగలిగితే, ఆయన్ను ఆరాధిస్తూ ముందుకు సాగగలిగితే ఎలాంటి ప్రతికూలతలో అయినా తన కృపనిచ్చి నడిపిస్తాడు. నిన్ను సంరక్షించి నీ ఆత్మను, నీ జీవితాన్ని కాపాడతాడు. జీవంను అనుగ్రహిస్తాడు. జీవముతో నీ బ్రతుకును నింపుతాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ఆధారంగా బలపరచండి. జీవమిచ్చే దేవుడు, మళ్ళ కృప చూపించే దేవుడు నీవని ఎరిగి, ఎలాంటి ప్రతికూలతల్లోనైనా నిన్ను ఆశ్రయించి, నీ మీద ఆధారపడి, యోబు వలె మా బ్రతుకును నీ వైపు చూస్తూ నిన్నే స్తుతిస్తూ కొనసాగించినప్పుడు మరలా రెట్టింపు ఆశీర్వాదాలు మేము చూడగలమని యోబు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా బలపరచండి, ఆదరించండి. ఇది నా ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో జీవమును, కృపను దయచేయవడవని నమ్ముచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.